బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా మనుషులేనా? అసలు కులం విషయం పక్కన పెడితే కనీసం మానవత్వం లేదా? చిన్న పసిపిల్ల మీద ఇంత దారుణం, ఇంత దాష్టికమా? సంచలనం రేపుతోంది కుమ్మెర ఘటన. కుల వివక్షకు 2 నెలల పసికందు బలైపోయింది. 2 నెలల పసికందు కుటుంబంతో మల్లన్న జాతరకు వెళ్ళింది గణేష్ కుటుంబం. గణేష్ దంపతులు తన 2 ఏళ్ల చిన్నారితో గుడికి వెళ్ళడం జరిగింది. మల్లన్న జాతరకు వెళ్ళారు. దర్శనానికి వెళ్తున్న వారిని అడ్డుకొని కులం పేరుతో గణేష్ భార్య, అతని తల్లిని బూతులు తిట్టారు స్థానిక సర్పంచ్ తుకారాం రెడ్డి, ఆయన కుమారుడు సతీష్ రెడ్డిపై అక్కడ గణేష్ తిరగబడ్డాడు. ఎందుకు తిడుతున్నారు అని చెప్పి ప్రశ్నించాడు. అంతే, గణేష్, మౌనిక, చంద్రకళపై జాతర నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. గుడి పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి చావగొట్టారు జాతర నిర్వాహకులు. పాప ముఖం చూసైనా వదిలేయండి, ఆ చిన్నారి ముఖం చూసైనా వదిలేయండి అని చెప్పి ఆ పాపను వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినప్పటికీ కూడా వేడుకున్నా. ఎంత దారుణం ఇది! కనీసం చిన్నారిని కనికరం లేకుండా కాల్తో తన్నారు ఏకంగా. మళ్ళీ సర్పంచ్, ఆ ప్రాంతానికి సర్పంచ్ మళ్ళీని, ఆ సర్పంచ్ తుకారాం రెడ్డి, జాతర నిర్వాహకులు అక్కడ వినిపిస్తున్న మాట. కేసులో నిందితులుగా ఉన్నారు సర్పంచ్ తుకారాం రెడ్డి, అతని కొడుకు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కన్నిరెడ్డి, పవన్ రెడ్డి, నరేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. వీళ్ళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది గణేష్ కుటుంబం. ఇదిగో వాడి మధుసూదన్ రెడ్డి. ఆ కుటుంబం మాట్లాడుతూ ఉంటే నిజంగా షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ కాపీలో మార్పులట. మళ్ళీని మేము చూసింది వేరు, మరుసటి రోజుకు వేరని చెప్పి ఆ కుటుంబం చెబుతోంది. వెళ్ళిన వాళ్ళ మీదే మళ్ళీ పోలీసులు ప్రవర్తించిన తీరును క్వశ్చన్ చేసుకుంటున్న క్రమం అక్కడ. 2 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు పోలీసులు. కొద్దిసేపటి క్రితం నమోదైంది అనేది వినిపించమాట. బట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఈ విషయంలో, ఏటా నాగర్ కర్నూలులోని కుమ్మెర మల్లన్న జాతర జరుగుతుంటుంది. గ్రామ పెద్దగా జాతర ఆర్గనైజర్లలో ఒక్కడిగా సర్పంచ్ తుకారాం రెడ్డి ఉంటారు. గుడికి ఎండోమెంట్ పరిధిలోకి, ఆ గుడి ఎండోమెంట్ పరిధిలోకి వెళ్ళనివ్వకుండా అక్కడ నిర్వాహకులు అడ్డుకుంటూ ఉన్నారు. కొబ్బరికాయలు, ధూపం, దర్శనం, ఈ ఫీజుల పేరిట డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అక్కడ. ఇవన్నీ పక్కన పెడదాం. అఫ్కోర్స్ అదొక విషయం కారణం అవ్వచ్చు. ఎండోమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయిందంటే అక్కడ కులాలేంటి, మతాల ప్రస్తావన రాదు కదా. ఇతర మతాల వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా వచ్చి. అటువంటిది ఇంకా కులమేంటి? అఫ్కోర్స్ కులం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా లోపలికి వెళ్ళిపోతామేమో, మాట్లాడుకుందాం దాని గురించి ఈరోజు. బట్ కుల వివక్షకి ఈరోజు 2 నెలల చిన్నారి బలైపోయింది. ఎందుకు నా దేశం మాట్లాడు దీని గురించి? వై షుడెంట్ వి స్పీక్ అబౌట్ దిస్? ఎందుకు మాట్లాడకూడదు దీని గురించి ఈరోజు? నేషన్ షుడ్ టాక్ అబౌట్ దిస్. ఇండియా షుడ్ టాక్ అబౌట్ దిస్. 2 నెలల చిన్నారికి న్యాయం జరిగే దాకా గొంతెత్తాల్సిందే, గొంతు చించాల్సిందే, గొంతు చించి గోల పెట్టాల్సిందే, అరవాల్సిందే, కేకలు అయ్యాల్సిందే, న్యాయం జరగాల్సిందే ఆ చిన్నారికి. డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ పవర్ ప్యాక్డ్ ప్యానల్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. ఇంకా కుల వివక్ష ఎంత వేలునుకుపోతుంది? కుల వివక్ష కూకట్టు వేళ్లతో పెకలించాలి. ఈరోజు జరిగే డిస్కషన్ కేవలం ప్యానల్, పవర్ ప్యాక్డ్ ప్యానల్ మాత్రమే కాదు, యూ గైస్ ఆల్సో షుడ్ జాయిన్. మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా కమెంట్ చేయండి. అఫ్కోర్స్ మీరు మాట్లాడలేని పక్షం ఉంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక డీటెయిల్గా డిస్కషన్లోకి వెళ్ళిపోతాం. అట్ ద సేమ్ టైం అక్కడ ఏముంది, అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ ఏం జరిగింది, దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నాతో పాటు ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, అలాగే మానవ హక్కుల నేత కృష్ణకుమారి, కుమ్మరి గ్రామస్తులు శేఖర్ రెడ్డి. ముగ్గురికి నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా శేఖర్ రెడ్డి గారు, నేను మీ నుంచే స్టార్ట్ చేస్తాను. శేఖర్ రెడ్డి గారు, ఏంటండి ఇది? మీ ఊరిలో ఏంటి దరిద్రం? సారీ టు సే, ఏంటి దరిద్రం ఇంకా కుల వివక్ష అనేది? సార్, ఇది చిన్న కొట్లాట. ఇది ఫస్ట్ ఇప్పుడు గర్భాలయం లాగా ఉంటది, ఒకటి గ్రిల్ ఉంటది అడ్డం, మనుషులు అందరు తోసుకొని పోకుండా బయట నుంచి మొక్కి వెళ్ళిపోవాలి అనమాట. అయితే ఈ గణేష్ ఫ్యామిలీ, గణేష్ తల్లి చంద్రకళ ఆమె తోసుకొని లోపలికి పోయింది. ఓకే, లోపలికి వెళ్ళి దేవుని దగ్గర మూల విరాట్ ఉంటాడు కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టింది.
ఆ క్రమంలో అట్లా పోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ వాలంటరీగా ఉన్న వాళ్ళు, మా సోదరుడు అనుకోండి, పూజారులు ఉన్నారు కొంతమంది యాదవ సోదరులు, వాళ్ళు ఆమెను మందలి ఇచ్చింది చంద్రకళ, ఇది పద్ధతి కాదని. అయితే ఆ విషయము తన కొడుకుకి చెప్పుకున్నది, గణేష్ కు, ఇట్లా నన్ను లోపలికి కొనియకుండా అడ్డుకున్నారు అని చెప్పేసి. అతను ఏం చేసిండంటే మా సోదరుడు శ్రీనివాస్ రెడ్డి మీద వాట్సాప్ గ్రూప్ లో బూతులు పెట్టి, అసభ్యంగా మాట్లాడలేని భాషలో బూతులు పెట్టి వాట్సాప్ లో పెట్టిండు. వాట్సాప్ లో పెట్టిన తర్వాత అది మా తమ్ముడు ఆ గ్రూప్ లో లేడు, వేరే గ్రామస్తులు ఇద్దరు చూసిర్రు అది పెట్టింది. పెట్టి తనకు చెప్పిండ్రు, అరే నీ గురించి ఇట్లా పెట్టిండ్రు గ్రూప్ లో అని చెప్పారు. చెప్తే వీళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత అదే ఏరియాలో జాతరలో కొంచెం దూరంలో షాప్ లో దగ్గర తచ్చాడుతున్నాడు. ఆ పిల్లాడు ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరండి? ఈ గణేష్. ఓకే. గణేష్ వెళ్తే మా సోదరుడు పిలిచి, మా తమ్ముడు పిలిచి, గణేష్ నా గురించి ఎందుకురా బాబు నువ్వు వాట్సాప్ లో పెట్టినావు అని అన్నాడు. ఓకే. శ్రీనివాస్ రెడ్డి అడిగిండు. ఓకే. అడిగితే పెడితే ఏం చేస్తావు అని చెప్పి తిట్టిండు, దుర్భాషలు ఆడిండు. దుర్భాషలు ఆడే క్రమంలో మాట పెరిగి మా తమ్ముడు ఆయన మీద ఒక చిన్న దెబ్బ కొట్టిండు. ఓకే. కొడితే అతను ఏం చేసిండు, ఆ కొబ్బరికాయలు ఆ రాళ్ళు తీసుకొని ఈయన మీద వేసిండు. ఓకే. వేయడం వల్ల శ్రీనివాస్ రెడ్డి తల పలిగింది. తల పలిగి విపరీతంగా బ్లడ్ అనేది మొత్తం బట్టల మీద మొత్తం మీద వచ్చేసింది. వస్తే అక్కడ ఉన్న వాళ్ళు చలించి, కొంతమంది ఆడ వాలంటరీగా చేస్తున్న వాళ్ళు అనుకోండి, ఆ కొబ్బరికాయల అమ్మే దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు, 2-3 దెబ్బలు వీళ్ళని కొట్టిండ్రు. గణేష్ వాళ్ళ ఫ్యామిలీని కొట్టిండ్రు. అంటే ఫ్యామిలీ అంటే భార్య లేదు, ఆ చిన్నపిల్ల లేదు అక్కడ. ఓకే. మిగతా తల్లి, తను, ఆ కొడుకు ఇద్దరే ఉన్నారు. ఓకే. వాళ్ళు ఇద్దరిని కొట్టడం క్రమంలో సర్పంచ్ గారు అక్కడ లేరు. తర్వాత గొడవ అయిందంటే అతను వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు ఈ గణేష్ ను హ్యాండ్ ఓవర్ చేసింది. ఓకే. చేసిన తర్వాత ఈ శ్రీనివాస్ రెడ్డి నా తల వల్ల కొట్టిండ్రని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసింది. మేము కూడా టౌన్ లోనే ఉన్నాము, ఆ రోజు మేము జాతరలకు వెళ్ళలేదు, టౌన్ లో ఉన్నాం. మేము కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పోయినాము. ఓకే. పోయిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన పిటిషన్, రక్తగాయాలు ఉన్నాయి కదా సార్, తల వలిగింది, మొత్తం బ్లడ్ తోటి ఉన్నాడు మనిషి మొత్తం. ఇంకా ఫోటోలు అవి కూడా కావాలంటే పంపిస్తాము. దాన్ని ఏం చేశారు అంటే, ఈయనకు బలమైన గాయం తగిలిందని చెప్పేసి పోలీస్ వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వాళ్ళ మీద, గణేష్ ఫ్యామిలీ మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఈ గణేష్ ఫ్యామిలీ కూడా మమ్మల్ని కూడా కొట్టిండ్రు అని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు. వాస్తవానికి వాళ్ళకు కూడా 2-3 దెబ్బలు కొట్టిర్రు మా వాళ్ళు, మీద అందరు అటాక్ చేస్తారని చెప్పేసి ఆ రూమ్లకు వాళ్ళ సేఫ్టీ కోసం దుబ్బిన తర్వాత ఆ రూమ్ లో ఏం చేసారు, ఒకరిద్దరు చేయి చేసుకున్న మాట వాస్తవము, కొంతమంది ఇడిపించిన మాట వాస్తవము, కొట్టుకోకూడదు అని చెప్పేసి అది జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు ఒక పిటిషన్, నన్ను ఫస్ట్ రోజు 18th రోజు మా అమ్మను నన్ను కొట్టిర్రు అని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ మీద ఇది గాయమైంది కాబట్టి ఇది ఎఫ్ఐఆర్ చేసారు, అది జీడీలో ఎంట్రీ చేసుకున్నారంట. వాళ్ళు విచారణ చేసి ఇది కూడా కేసు కడతామని చెప్పేసి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఏమైంది, ఈ తుకారాం రెడ్డి కానీ మిగతా చాలా మంది దాంట్లో లేరు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో లేరు. ఎక్కడున్నారండి సర్పంచ్ తుకారాం రెడ్డి? ఎక్కడున్నారు? గ్రామంలో ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు గ్రామంలో ఉన్నాడు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వెళ్ళే వరకు ఈ కొట్లాట అనేది లాస్ట్ కి వచ్చేసింది, తోసుకొని చేసిన తర్వాత అది క్లోజ్ అయింది. ఆయన వెళ్ళే వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఈ చంద్రక, ఈ గణేష్ భార్య, ఆమె ఎవరో ఏ కమ్యూనిటీ మేము ఎప్పుడు చూడలేదు, ఆమె మా ఊర్లో ఉండదు. ఆ జాతరకు 1 రోజు 2 రోజుల ముందల ఊర్లోకి వచ్చిర్రంట. ఓకే. ఆ పాప 7 months 7 నెలల టైం కాకముందు ఏదో పుట్టింది. పుట్టిన తర్వాత వాళ్ళు నీలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. తీసుకొని ఇంకా అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఊర్లోకి వచ్చిర్రు, జాతర ఉందని చెప్పేసి ఉద్దేశంతో వచ్చినట్టుంది. ఆ పాప వెయిట్ కూడా చాలా తక్కువ ఉందంట, కేజీ లోపల అటు ఇటు ఉన్నదంట.
బట్ అక్కడ వాళ్ళు మీ కాళ్ళ దగ్గర పెట్టారు పాపని అంటున్నారు. లేదండి, ఆ పాప అనే ఉంది అక్కడ జాతరలో, కానీ ఆ పాప సంఘటన తగ్గిన దగ్గర లేదు, దూరంగా ఉంది. బట్ వాళ్ళు అంటుంది అక్కడ మీ కాళ్ళ దగ్గర పెట్టారు, పట్టించుకోలేదని చెప్పి. ఒకటి పసిపాపను తన్నడానికి ఎవరు మానవ మాత్రులు ఎవరు ఊకంగా అట్లా చేయరండి. గొడవ జరిగిన మాట వాస్తవం, మా తమ్ముని కొట్టిన మాట వాస్తవం. వాళ్ళ తల్లిని ఆ గణేశులకు కొట్టడం చేతులతోటి మాత్రం అది వరకు వాస్తవం అది జరిగింది దర్శన. వీళ్ళ కోపంలో వీళ్ళని ఎత్తి పగిలింది అని చెప్పేసి వీళ్ళకు అనుచరులు ఉన్నాళ్ళు. కానీ ఏదైనా కులం పేరుతో దూషించడం తప్పు కదా. వాళ్ళు అంటుంది ఏంటి, మమ్మల్ని చాలా దుర్భాషలాడారు, చాలా అనరాని మాటలు అన్నారు, అభ్యంతరకమైన భాష మాట్లాడారని చెప్పి. సెక్యూరిటీ గారు ఒక్క నిమిషం సార్, మా దగ్గర కులము అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరిగిన సంఘటనలు లేవు. ఆడ దేవాలయం దగ్గర ఈ మొత్తం పట్టేలు పెడతారు, అంటే సున్నం చేస్తారు. చేసేది చాకళ్ళు, దాజు పెట్టేది కుమార్ వాళ్ళు పెడతారు, తోరణం కట్టేది మంగళ వాళ్ళు కడతారు, కళ్యాణ పందిరి వేసేది మాలతనే ఇస్తాడు, మాల కమ్యూనిటీ ఆయన. కళ్యాణ పందిరి అనేది ఆయన. విద్యుత్ బల్బులు వాళ్ళన్నీ చేసేది శంకర్ అని మాలాయన్ని. మొత్తం టెంట్లు, కార్పెట్లు, సౌండ్ బాక్స్ అవన్నీ మీరు అన్నట్టుగా అంటే వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు పని చేయొచ్చు, తప్పు కాదు. టార్గెట్ చేసి దూషించడం ఎంతవరకు సమంజసం? ఫినిష్ చేస్తా సార్, ఒక సెకండ్ ఫినిష్ చేస్తా. అయితే ఇంకా మెయిన్ పూజారులు యాదవ సోదరులు ఏమంటారు? ఆడ ప్రధాన పూజారులు యాదవ సోదరులు, కుర్మ సోదరులు. ఆ మొత్తం జాతర నడిపించేది వాళ్ళే. దేవుని తెచ్చేది, పూజించేది, అలంకరించేది, మోసేది, అన్ని చేసేది యాదవ సోదరులు. ఓకే. ఆడ పురోహితుడు కళ్యాణం రోజు ఒక రోజు మాత్రమే కళ్యాణం జరిపించేటప్పుడు బ్రాహ్మణులు వస్తారు, మిగతా టైం మొత్తం కూడా వాళ్ళే చేస్తారు, వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది మొత్తం. ఓకే. ఈడ కమ్యూనిటీ ఉందండి. ఇప్పుడు మేతర్లు అని ఉంటారు, మొత్తం సాఫ్ చేయడం, తడకలు వేయడం, వెనుకటి నుంచి ఆడ పని చేయడము మా దగ్గర కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు. ఓకే. నేను కంటిన్యూ చేద్దాం. నేను ఒకసారి జాజుల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. బీసీ